మీరు ఎమ్మెల్యే రాకముందు ఒక మహిళగా ఉండొచ్చు, ఒక కాలేజ్ టైంలో కానివ్వండి. అసలు మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్ ఎవరు? నాకు మరీ అంత పర్టికులర్‌గా ఎవరు ఉండకపోయేటోళ్ళు గానీ, మహేష్ బాబు హీరో ఇష్టమండి. మహేష్ బాబు గారి మహేష్ ఫ్యాన్ బాబు మీరు. గారు. మహేష్ అంటే బాబు గారు. హీరోయిన్‌లో? హీరోయిన్స్‌లో అంటే చాలా మంది అండి. అట్లా పర్టిక్యులర్‌గా ఎవరని ఏం లేదు. అంటే మీరు ఒక సెలబ్రిటీని ఒక అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక సెలబ్రిటీ ఒక ఫ్యాన్‌లా ఉండేటోళ్ళు. బట్ ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్యే సాంగ్ చేసుకుంటూ, ఇన్‌స్టాలో మిమ్మల్ని మిమ్మిస్ చేస్తూ, మిమ్మల్ని ఒక సెలబ్రిటీలా ప్రజలందరూ ట్రీట్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో ఫాలోవర్స్ కానివ్వండి. అంతా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? నాకు మరి అంత తేడా ఎప్పుడైనా గానీ అనిపియదండి. నేనెప్పుడు ఎట్లా ఉంటానో అదే విధంగా భావిస్తాను. కానీ పేరెంట్స్ అండ్ అత్తమ్మ వాళ్ళు వీళ్ళంతా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు ఫ్యామిలీ వాళ్ళంతా. అంటే మీ దాకా వచ్చిందా అసలు? ఒక రీల్ అనేది ఉంటది. యువర్ మై ఎమ్మెల్యే అని చెప్పేసి మీ ఫోటోస్ పెట్టేసి ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రోల్ అవుతూ ఉంటది. అది అసలు మీ దాకా వచ్చిందా? మా ఫ్రెండ్స్ పంపించిండ్రండి వచ్చింది. ఎలా అనుకున్నారు అప్పుడు చూసి? ఉత్తగా చూసినా అంటే నవ్వుకున్నా ఒక నిమిషం అంతే. అంటే ఫ్రెండ్స్ అంటే టాపిక్ వచ్చింది అడుగుదాం. బెస్ట్ ఫ్రెండ్ అండి కాలేజ్ టైంలో కానివ్వండి, మ్యారేజ్ అవ్వకముందు స్టిల్ ఇప్పటి వరకు మీ లైఫ్‌లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నారండి. మా బెస్ట్ ఫ్రెండ్ పేరు రోజా. అండ్ అట్లనే బీటెక్‌లో నాకు ఇంకో ఫ్రెండ్ ఉంటది. తను కూడా బెస్ట్ ఫ్రెండ్. తన పేరు శ్రావణి. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిపోయారు. కొంచెం బిజీ లైఫ్ అయిపోయింది. అంటే బాండింగ్ అనేది ఉందా? మిస్ అవుతున్నారా ఫ్రెండ్స్‌ని? లేదు బాండింగ్ ఉంది. నా ఫ్రెండ్స్‌ని నేను ఇప్పుడు గాదు, ఇంకో 10 ఇయర్స్ తర్వాత కంటిన్యూస్‌గా చూడకుండా కలిసినా మేము కాలేజ్‌లో, స్కూల్‌లో ఉన్నప్పుడు ఎట్లా అట్లనే ఉంటాము. ఇంకో ఫ్రెండ్ ఉంటదనమాట. మొత్తము ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ లాగుంటారు. తను పేరు రవలి. అండ్ రోజానేమో నాకు స్కూలు, ఇంటరు, బీటెక్ అన్నీ మేము అనుకోని స్కూల్‌లో పరిచయము. అక్కడి నుంచి ఇంటర్ అండ్ బీటెక్ ఇద్దరం అనుకోని బ్రాంచెస్ అన్నీ సేమ్ తీసుకున్నాం అనమాట. మొత్తానికి అట్లా అంతా కూడా కలిసి చదువుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. అంటే మీ లైఫ్‌లో మీ ఫ్రెండ్స్‌తో కానివ్వండి, కాలేజ్, స్కూల్ డేస్‌లో కానీ అసలు లైఫ్‌లో మర్చిపోలేని ఏదన్నా స్వీట్ మెమొరీ ఉందా? ఒక్కటంటే చెప్పగలుగుతా అండి. అట్లా చాలా ఉన్నాయి. స్కూల్‌లో మేము ఒక 9 మెంబర్స్ బ్యాచ్ ఉంటాము. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టే. అందరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఇంటర్‌లో గూడా అట్లా ఒక గ్యాంగ్ ఉంది మాది. బీటెక్‌లో 2 గ్యాంగులున్నాయి. అంటే చాలా ఫ్రెండ్లీగా చాలా మెమోరీస్ ఉన్నాయి. 1, 2 గాదు. చాలా మెమోరీస్ ఉన్నాయి. స్కూల్‌లో అయినా, ఇంటర్‌లో అయినా, బీటెక్‌లో అయినా. అంటే అందులోనే ది బెస్ట్ అసలు మర్చిపోలేనిది అలా గుర్తు రాగానే మన పెదాల మీద నవ్వు వచ్చేది, మనకు తెలియకుండానే నవ్వేటువంటి ఇన్సిడెంట్స్ ఏదన్నా ఉందా మీ లైఫ్‌లో? బీటెక్ అంటే స్కూల్‌లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గూడా ఉన్నాయి. బీటెక్‌లో మేము మా ఈడీడీ డ్రాయింగ్ వాళ్ళు ఉంటది గదా! డ్రాయింగ్ డిపార్ట్‌మెంట్ ఇంజినీరింగ్‌లో. అయితే ఆ క్లాస్‌లో ఆహ్, మేడం ఉంటారు గదా! తను "అమ్మ మీరు అల్లరి జేయకండమ్మా. నేను ఇంటికెళ్ళి గూడా మా మమ్మీకి జెప్పి ఏడుస్తున్నా మీరు" అని అన్నది. మేము స్నాక్స్ తినేటోళ్ళం అనమాట. మధ్యలో కనిపియకుండా డెస్క్‌లో పెట్టుకొని పట్టుకునేది, సడెన్‌గా లేపేది. అండ్ అట్లనే క్లాస్ బయటకి ఎన్నో సార్లు ఎళ్ళినాము. అట్లా అంటే ఫన్నీగా అంటే చూడ్డానికి చాలా సైలెంట్‌గా ఉంటారు గానీ, మీరు క్లాస్ రూమ్‌లో మంచి అల్లరి చేసేవాళ్ళు ఈ లెక్కన. అంటే క్లాస్ రూమ్‌లో ఏదో అప్పుడు అట్లా చేసేటోళ్ళము. ఇంకా ఒక కెమిస్ట్రీ మ్యామ్ ఉండేదనమాట. తనుండి మా ఫ్రెండ్ కోసం మమ్మల్ని కూడా లేపేదనమాట. మమ్మల్ని టార్గెట్ పెట్టుకునేటోళ్ళు. ఒక్కళ్ళ వల్ల అందరూ బలైపోయేవాళ్ళా క్లాస్‌లో? అంటే అట్లా ఫ్రెండ్ అని కాదు. మేము ఎప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళము. అయితే లేపి అయినా గానీ మేము నవ్వేటోళ్ళం లేపినా గానీ. అయితే మంకీస్‌లో కూడా స్పెషల్ మంకీస్ అమ్మ మీరు అని అంటుండే. చెడు విను, చెడు చూడకు, చెడు మాట్లాడుకు అని 3 మంకీలు ఉన్నట్టు మీరు కూడా అలా ఉండేవాళ్ళా? బెంచ్‌లో ముగ్గురం కూర్చునేటోళ్ళం అట్లనే. అంటే మీ ఫ్యామిలీతో పాటు మీరు పర్సనల్‌గా ఇష్టపడి చేసుకునేటువంటి ఫుడ్ కానివ్వండి, బయటికెళ్ళి ఎక్కువగా తినే ఫుడ్ ఏమన్నా ఉందా? మీ ఫేవరెట్ డిష్ ఏంటసలు? నాకు పన్నీర్ చాలా ఇష్టము. పన్నీర్ వెరైటీస్ అన్నీ గూడా చాలా ఇష్టంగా తింటా ఉంటా. అదే గాదు నేను ఫుడ్డీ అంటే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తుంటా. అన్నీ ట్రై చేస్తా కొత్త కొత్తవన్నీ గూడా.